numbers and the representation of decimals on a number system, that too with multiple system. అంటే 3 places of decimals, 4 places of decimals అవన్నీ ఉన్నాయి. ఒకసారి now suppose in continuation of yesterday's class, I have one more sum with the third places of decimal to be magnified and to be shown. From your textbook it is 2.874. Magnify on a number line. You know very well 2 point something will be lying between 2 and 3. ముందర నెంబర్ లైన్ వేయండి, ఇక్కడ 0 పెట్టండి, 1 పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి. 2 point something will be lying between these two. లైన్ గీయండి, సాగదీయండి, కంటిన్యూ చేయండి. Now this is going to be 2.0, this is 3.0. Put 9 dots at equal distances. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. We want 2.8. This is 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7. This is 2.8 and this is 2.9. You want 2.8 something. That means it will be lying between this and this. Drag like this, join these two. This will be 2.80. ఇక్కడి నుంచి లెక్కేసాం. ఈ నెంబర్ లైన్ కి పర్ఫెక్ట్ గా కిందకి రావాలి లైన్స్. ఈ లైన్స్ ఇది మ్యాచ్ అవ్వాలి. మీ ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. 2.80 over here, 2.90 here. Any doubt? Again I go with 9 dots. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 2.80, 2.90 మధ్యలో ఉంది. నాకేం కావాలి? 87. 2.81. This is 2.81. 2.82, 2.83, 2.84, 2.85, 2.86. This is going to be 2.87 and this is nothing but 2.88. Anyway, others. Any doubt? ఇప్పుడు దీని కిందకి డ్రాగ్ చేసి నెంబర్ని సాగదీస్తే this edge will be 2.870. This will be 2.880. Any doubt? Further మళ్ళీ నాకు 4 కావాలి. డాట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నాకు 4 కావాలి. 2.871, 2.872, 2.873, 2.874. This is my answer given by 2.874. This is the way we go with magnification. Magnification CBSE టెక్స్ట్ బుక్ లో లేదు. మీరు 9th లో ఉన్నారు కాబట్టి ఎక్కడున్నా మన దగ్గర ఉన్నట్టే. Am I clear? Now this is page number 1 from exercise number 1.3. I am going with the next sum given by 5.28 bar up to 3 decimal places. We are to show this by magnification. Same story. 5.28 bar ante meaning enti? 5.28 dot. He want only 3 places. So that is 5.283. Fourth place 5 కంటే ఎక్కువ ఉంది. రౌండ్ ఆఫ్ చేసుకుంటూ వస్తే
ఇది క్యాన్సిల్ చేస్తే 3, ఇది క్యాన్సిల్ డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తే 3. అంటే ఇప్పుడు నేను ఇది ప్లాట్ చేయాలి. దాన్ని ప్లాట్ చేయాలంటే మళ్ళీ నేను నెంబర్ లైన్ వేసి ఇక్కడ 0 పెట్టి 1 డిస్టెన్స్ సేమ్ ఉండాలి. 2, 3, 4, 5, 6 arrow. వీఆర్ లైన్ బిట్వీన్ దీస్ టూ. లైన్ కిందకి డ్రాప్ చేయండి, లైన్ కిందకి డ్రాప్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి. దిస్ ఈజ్ 5.0, దిస్ ఈజ్ 6.0. ఎనీ డౌట్? నెక్స్ట్ మళ్ళీ 9 డాట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వీడెవడు 5.1. మనకు ఎంత కావాలి? 5.2. వీడెవడు 5.2. దిస్ ఈజ్ 5.3. వీఆర్ లైంగ్ బిట్వీన్ దీస్ టూ. 5.28. సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. డిజైన్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మీరు దాన్ని మ్యాగ్నిఫై చేస్తున్నారనడానికి ప్రూఫ్ ఇది. సో దిస్ ఈజ్ బీయింగ్ ఎక్స్టెండెడ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ 5.20. దిస్ ఈజ్ 5.30. I want 5.28. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే డెసిమల్ డివిజన్ చేస్తున్నాం. వీడేమవుతాడు? 5.21. This is going to be 5.22. This is going to be 5.23. Till I want 5.28. 24, 25, 26, 27, 28. వీడు నాకు కావాలి 5.28. వీడు కూడా నాకు కావాలి 5.29. బికాస్ యువర్ నెంబర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ దీస్ టూ నౌ. ఇప్పుడు దీనికి లైన్ గీసి, దీనికి లైన్ తీసి, దీన్ని ఎక్స్పాండ్ చేసి, దీన్ని ఎక్స్పాండ్ చేసి ఈ బార్ పెట్టేస్తే దిస్ ఎడ్జ్ విల్ బి 5.280. దిస్ ఈజ్ 5.290. Go with 281, 282, 283, 284. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. This will be 5.281. This is 5.282. This is 5.283. This is our answer which is required. This is on page number 2. This concludes exercise 2 from CBSE. Any doubt? Sure. Now moving to number system which we left in the last exercise. Last exercise number system వదిలేసాము. ఆ నెంబర్ సిస్టమ్ లో స్క్వేర్ రూట్స్ బై యూజింగ్ పైథాగరస్. ఒక్కసారి పైథాగరస్ థియరం చేద్దాం. వాట్ డస్ ఇట్ సే? ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద లెంగ్తియెస్ట్ సైడ్ ఈస్ కాల్డ్ హైపోటెన్యూస్. యాజ్ పర్ ద రూల్ this square plus this square is equal to this square. And the rule says the square of hypotenuse is equal to sum of the squares of other two sides. And for example, na daggara ABC right triangle undanukondi, angle B 90 undi, idi hypotenuse avutundi. Nakem ravali telusa? AB square plus BC square cheste AC square ravali. Danni పైథాగరస్ థియరం అంటారు. ఇప్పుడు మనం ఇర్రాషనల్ నెంబర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇర్రాషనల్స్ అంటే ఏంటి? √2, √3, √5 ఇవన్నీ నెంబర్ సిస్టమ్ మీద పెట్టాలి. ఆ నెంబర్ సిస్టమ్ మీద పెట్టడానికి మనం చేసే ప్రొసీజరే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇర్రాషనల్ నెంబర్స్ ఆన్ ఏ నెంబర్ లైన్. ముందర మీకు రఫ్ వెర్షన్ చెప్తాను, తర్వాత కన్స్ట్రక్షన్ చెప్తాను. మీరు నాకు కన్స్ట్రక్షన్ చేసి ప్రూఫ్ తో సహా రాయాలి. దీనికి ప్రూఫ్ కూడా ఉంటుంది. స్కూల్లో ప్రూఫ్ చెప్పరు, సమ్ము చెప్పి బొమ్మ చెప్పి వదిలేస్తారు. నాకు ప్రూఫ్ కావాలి. పైథాగరస్ థియరంలో వెరిఫై చేయాలి మీరు చేసే సమ్ముని. అంతవరకు అయితేనే ఆ సమ్ము కరెక్ట్ అయినట్టు. యువర్ పోర్షన్ ఆఫ్ ఎగ్జామ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఆన్ ఫ్రైడే విల్ బి అప్ టు హియర్. ఇవాళ వరకు ఎంత చెప్తానో అంతవరకు మీ ఎగ్జామ్ పోర్షన్. ఐడియా వినండి. లెట్ మీ టేక్ ఏ లైన్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అనుకుందాం. ఇది 1, ఇది 2, 3, 4, 5 అనుకోండి. నా పర్పస్ ఏంటి? 1.1, 1.2, 1.3, 1.4 ఇవన్నీ నెంబర్లు పెట్టడానికి వస్తున్నాయి. నేను ఇప్పుడు √2, √3, √4, √5 పెట్టాలి. వాట్ ఈజ్ √2? నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్.
అంటే ఏంటి? స్టెప్టోకోకైన్ మందు ఉంది కదా, స్టెప్టోకోకైన్ 200 STRE. ఇప్పుడు దీన్ని యాక్చువల్గా ఎలా చేస్తామంటే, ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 యూనిట్ పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి. 1 యూనిట్ అని ఎందుకు అంటానంటే, సెంటీమీటర్ పెడితే సెంటీమీటర్, ఇంచు పెడితే ఇంచు, కిలోమీటర్ పెడితే కిలోమీటర్, మీ ఇష్టం. నెంబర్ లైన్ మీద యూనిట్స్ ఇమ్మెటీరియల్, డిస్టెన్సెస్ సేమ్ ఉంటే, ఇది ఏ అనుకోండి, ఇది ఓ అనుకోండి, ఇది బి అనుకోండి, జాయిన్ ఏబి. దిస్ ఈజ్ 1 యూనిట్, దిస్ ఈజ్ 1 యూనిట్. అకార్డింగ్ టు పైథాగరస్, AO square plus OB square is equal to AB square. Any doubt? AO measurement 1 whole square, OB measurement 1 whole square is equal to AB square. 1 plus 1 is equal to AB square. AB square will be 2. AB will be root 2. AB length root 2. మరి రూట్ 2 ఆకాశంలో ఉంది, నెంబర్ లైన్ మీద తేవాలి. అందుకని ఏం చేస్తాను, కంపాస్ తీసుకుని, దీని మెజర్మెంట్ రూట్ 2 కదా, ఇది రూట్ 2 మెజర్మెంట్. ఇప్పుడు ఇక్కడ పెట్టి, ఇక్కడి నుంచి ఇక్కడ కార్ కట్ చేస్తే, దీని పేరు ఫర్ ఎగ్జాంపుల్ సి అని పేరు పెడితే, దిస్ ఈజ్ రూట్ 2 అప్ టు హియర్. ఎనీ డౌట్? ఇది రూట్ 2 కదా, దాని లెంగ్త్ ఇక్కడ ఆర్ కట్ చేశాను కదా, రూట్ 2 వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని జాయిన్ చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ట్రయాంగిల్ ఏఓసి ఉంది. ఇన్ ట్రయాంగిల్ ఏఓసిలో ఏఓ స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ పెడితే ఏసీ స్క్వేర్ రావాలి కదా. ఏఓ స్క్వేర్, ఓసి స్క్వేర్, ఏసీ స్క్వేర్ కదా. ఏఓ మెజర్మెంట్ 1 హోల్ స్క్వేర్, ఓసి మెజర్మెంట్ రూట్ 2 హోల్ స్క్వేర్ is equal to AC square. Any doubt? అంటే 1 plus 2 is equal to AC square. AC square is equal to 3. AC is equal to root 3. అంటే మీనింగ్ ఏంటి? AC length root 3. Any doubt? By proof. ఇప్పుడు AC మెజర్మెంట్ తీసుకుని, AC ఇది రూట్ 3, 0 దగ్గర నుంచి ఆర్ కట్ చేస్తే, ఈ కొత్త పాయింట్ పొజిషన్ డి అయితే, ఇక్కడి నుంచి ఇక్కడికి రూట్ 3. వాట్ ఐ హ్యావ్ డన్, నేను ఇర్రేషనల్ నెంబర్ సిస్టమ్ మీద పెట్టాను, నెంబర్ లైన్ మీద పెట్టాను. దిస్ ఈజ్ ద వే టు కన్స్ట్రక్ట్, దిస్ ఈజ్ ద వే టు రైట్ ప్రూఫ్. ఇవి 3 మెథడ్స్ లో ఉన్నాయి. ఇంకోటి హెలిక్స్ మోడల్ అని ఒకటి వస్తుంది. హెలిక్స్ మోడల్ అంటే ఇదిగో ఇలా వస్తుంది అనమాట. మెట్టు, పెద్ద మెట్టు, ఇంకా పెద్ద మెట్టు, రౌండ్ మెట్లు ఉంటాయి చూసారా, ఆ రౌండ్ మెట్టు మెథడ్ అనమాట. ఈ హెలిక్స్ మెథడ్ లో కూడా రూట్ 2, రూట్ 3, రూట్ 4, రూట్ 5 మెజర్మెంట్స్ వస్తాయి. అది ఎలా వస్తాయి? లెట్ us go with హెలిక్స్ మోడల్. ఇది మోడల్ నెంబర్ 2, సేమ్ మోడల్ కన్స్ట్రక్షన్ బట్ మోడల్ నెంబర్ 2. నేనేం చేస్తాను, ఇటు 1 యూనిట్ పెడతాను, ఇటు 1 యూనిట్ పెడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. 1 యూనిట్ 1 యూనిట్ పర్పెండిక్యులర్. ఇఫ్ ఐ జాయిన్ దీస్ 2, దిస్ విల్ బి రూట్ 2. ఎందుకు? ఇన్ ట్రయాంగిల్ ఓఏబి, ఓఏ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఓబి స్క్వేర్ కదా. దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ దిస్ స్క్వేర్ బై పైథాగరస్. ఓఏ స్క్వేర్ 1 హోల్ స్క్వేర్, ఏబి స్క్వేర్ 1 హోల్ స్క్వేర్, OB square. అంటే 1 plus 1 is equal to OB square. OB square will be 2. OB will be root 2. OB length root 2. అంటే దీని లెంగ్త్ రూట్ 2. అప్పుడు ఏం చేస్తాము, ఈ లైన్ సాగదీసి, కంపాస్ తీసుకుని, OB లెంగ్త్ రూట్ 2 వచ్చింది కదా, OB రూట్ 2 తీసుకుని, దీన్ని ఇలా ఆర్క్ కట్ చేసుకుంటూ దీని మీద తీసుకొచ్చి, దీని పేరు ఫర్ ఎగ్జాంపుల్ పి అనుకుంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి రూట్ 2 ఉంది. ఎనీ డౌట్? బికాస్ దిస్ ఈజ్ రూట్ 2. ఈ మెజర్మెంట్ రూట్ 2 కాబట్టి ఇక్కడ దాకా రూట్ 2 ఉన్నట్టు కదా, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని కొంచెం తిప్పుకుని, ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా 1 యూనిట్ జాయిన్ చేసి,
కొత్త జంక్షన్ పేరు సి పెట్టి ఇది రైట్ యాంగిల్ చేసి ఇది జాయిన్ చేస్తే దిస్ విల్ బి √3. హౌ? లెట్ మీ చెక్. ఇన్ ట్రయాంగిల్ ఓబిసి రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి OB² + BC² = OC². ఈ క్లాస్ రికార్డింగ్ షేర్ చేస్తాను, మళ్ళీ ఒకసారి అటెండ్ అవ్వండి. స్కూల్లో ఇలా చెప్పరు, ప్రూఫ్ చెప్పరు. OB length √2² BC length 1² = OC². √2² is 2, 1² 1 = OC². 3 = OC². OC √3 వచ్చింది. OC √3 వచ్చింది. కంపాస్ తీసుకుని ఈ మెజర్మెంట్ చేస్తే ఇప్పుడు ఇది √3. ఎనీ డౌట్? ఇలా కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది అది హెలిక్స్. ఇప్పుడు దీని మెజర్మెంట్ √3 కాబట్టి O నుంచి R కట్ చేస్తే ఈ జంక్షన్ పేరు Q పెడితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా √3 ఉంది. ఇక్కడ దాకా ఇది మ్యాచ్ అవ్వాలి. ఎనీ డౌట్? √4 కావాలి. మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ ఇక్కడ 1 యూనిట్ పెట్టి పర్పెండిక్యులర్ పెడితే ఈ జంక్షన్ పేరు D అనుకుని వీళ్ళిద్దరిని జాయిన్ చేస్తే వీడు √4 వస్తాడు, అంటే 2 వస్తాడు. అది ఎలాగ ప్రూఫ్? మళ్ళీ ప్రూఫ్ స్టార్ట్. ఇన్ ట్రయాంగిల్ పేరు OCD OC² + CD² పెడితే OD² కదా. OC మెజర్మెంట్ √3² CD మెజర్మెంట్ ఇవన్నీ 1లే తీసుకుంటున్నాం మనం. 1² = OD². 3 + 1 = OD². OD² = 4. OD = √4. OD = 2. అంటే ఇది √4. √4 మెజర్మెంట్ ఎక్కడుంది? ఇదిగో ఈ మెజర్మెంట్ √4. ఇది √4. O నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ R కట్ చేస్తే ఈ జంక్షన్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను R అని తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా √4 ఉన్నట్టు. ఎనీ డౌట్? అలా ఎక్స్టెండ్ చేస్తూ పోతాం అనమాట, ఇలా తిరుగుతూ పోతూనే ఉంటుంది. √5, √6, √7, √8, √9. దిస్ ఈస్ ద వే ఆఫ్ కన్స్ట్రక్షన్. బట్ దీనిలో రిస్ట్రిక్షన్ ఏంటంటే డైరెక్ట్ గా √7 కనుక్కోవాలనుకోండి 1 నుంచి స్టార్ట్ చేయాలి, ఆర్ఎల్స్ మెథడ్ 2 ఫాలో అవ్వాలి. మెథడ్ 2 ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్న నెంబర్ పక్క నెంబర్ కావాలి. లెట్ మీ సే 4కి √2. మరి 5 కాదు కదా. మరి 5 ఎట్లా చేయాలి? అప్పుడేం చేస్తాము? ఇటు 2 పెట్టుకుంటాం, ఇటు 1 పెట్టుకుంటాం. ఇప్పుడు నేను చెప్తోంది కన్స్ట్రక్షన్ నెంబర్ 3, కన్స్ట్రక్షన్ ఆఫ్ √5. ఏం చేస్తాను? ఇటు 2 యూనిట్స్ తీసుకుంటాను స్కేల్ మీద. ఇది 1, ఇది 2, ఇది 0. దీని పేరు A. ఇక్కడ 1 యూనిట్ తీసుకుంటాను. ఇది ఎంత ఉందో ఇదంతే తీసుకుని దీని పేరు B పెట్టి జాయిన్ చేసి ఈ నెంబర్ నేను సాగదీస్తే ఇది 1, ఇది 2. కరెక్టే కదా. ఇప్పుడు ఇది √5 అవుతుంది. ఎందుకు అవ్వాలి? ఇక్కడి నుంచి ఇక్కడికి 2 యూనిట్స్ కదా, ఇది 1 యూనిట్ కదా. ఇన్ ట్రయాంగిల్ OAB OA² + AB² = OB² కదా. OA మెజర్మెంట్ 2² AB మెజర్మెంట్ 1² = OB². 4 + 1 = OB². 5 = OB². OB = √5. అంటే ఇది √5. మరి √5 ఎక్కడ ఉంది? కంపాస్ తీసుకొని O నుంచి Bకి జాయిన్ చేస్తే ఇది √5. ఇప్పుడు ఈ √5ని ఇక్కడి నుంచి ఇక్కడ టార్గెట్ చేస్తే ఈ పాయింట్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను C అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి √5 అప్ టు హియర్. ఎనీ డౌట్? షూర్? దిస్ ఈస్ ద వే వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్స్. సపోజ్ ఇప్పుడు √6 కావాలి. √6 కావాలంటే ఏం చేస్తాము? మళ్ళీ దీన్ని టర్న్ చేసి
మళ్ళీ ఇక్కడ 1 యూనిట్ పెట్టి, ఇది ఇప్పుడు √5 ఉంది, రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది, వీళ్ళిద్దరిని జాయిన్ చేస్తున్నాం. వీడి పేరు ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుంటే, ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఓబిడి అని రాసి ఓబి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్. ఓబి మెజర్మెంట్ √5 హోల్ స్క్వేర్, బిడి మెజర్మెంట్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్. 5 + 1 ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్. ఓడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓడి ఈజ్ ఈక్వల్ టు √6. అంటే దీని మెజర్మెంట్ √6. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి √6 ఉంది. దిస్ ఈజ్ √6. ఇప్పుడు కంపాస్ ఇక్కడ పెట్టి ఇక్కడ కట్ చేస్తే ఈ కొత్త పాయింట్ పేరు మీ ఇష్టం, పేరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది పి అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి √6. ఇప్పుడు నేను ఏం చేసినట్టు √5 √6 నెంబర్ లైన్ మీద వేసాను. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇర్రాషనల్ నెంబర్స్ ఆన్ ఏ నెంబర్ లైన్. మీరు ఏం చేస్తారంటే నేను ఎలా చేశాను అలాగే వేయండి, ప్రస్తుతానికి రఫ్గానే వేయండి. యాక్చువల్గా మీరు చేయాల్సింది ఏంటంటే స్కేల్ తోటి చేయాలి. సెంటీమీటర్ సైడ్ కాకుండా ఇంచెస్ సైడ్ వాడుకోండి. ప్రతి స్కేల్కి సెంటీమీటర్ సైడ్ ఇంచెస్ సైడ్ ఉంటుంది. ఇంచెస్ సైడ్ అయితే క్లియర్గా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంచు కనబడుతోంది, ఇంచు కనబడుతోంది, ఇటు సెంటీమీటర్లో బొమ్మలు కనబడవు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు √5 రియల్ వెర్షన్ చెప్తున్నాను. √5 కావాలి. √5 అంటే ఏం చెప్పాను, √5కి దగ్గరగా 4 ఉంది, దాని ఆన్సర్ 2. సో స్కేల్ తీసుకుని ఓ పెద్ద గీత గీసేసేయండి. ఇది 1 యూనిట్, ఇది 2 యూనిట్స్, ఇది 3 యూనిట్స్. వీఆర్ కౌంటింగ్ ఆన్ ఇంచెస్ సైడ్. 3 యూనిట్స్, 4 యూనిట్స్ అండ్ దిస్ ఈస్ 5 యూనిట్స్. ఇలా చేస్తామన్నట్టు. అంటే ఇది ఓ పెట్టాను, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 యూనిట్స్ తీసుకున్నాను, ఇక్కడ 1 యూనిట్ నుంచో పెడతాను. దిస్ ఈస్ 1 యూనిట్. ఎనీ డౌట్ అప్ టు హియర్? ఇది బి, ఇది సి. If I join these two, then this will be √5. ఇప్పుడు ఈ √5 కన్స్ట్రక్షన్కి ఏం చేస్తాను, ఇది √5 కాబట్టి ఓ దగ్గర పెట్టి ఆర్ కట్ చేసి, ఈ పాయింట్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నేను పి అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి √5 ఉంది. ఎనీ డౌట్? మళ్ళీ ఇప్పుడు ఈ స్కేల్ని పర్పెండిక్యులర్ పెట్టి ఇటు 1 సెంటీమీటర్ 1 ఇంచ్ రావాలి కదా, 1 ఇంచ్ పెట్టుకుని ఈ పాయింట్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుని ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను జాయిన్ చేస్తే ఇది 1 యూనిట్ కాబట్టి దిస్ విల్ బి √6. మళ్ళీ కంపాస్ తీసుకుని ఓ నుంచి డికి మెజర్మెంట్ తీసుకుని ఇది ఇప్పుడు √6 కాబట్టి ఓ నుంచి దీని మీదకి ఆర్ కట్ చేస్తే ఈ కొత్త పాయింట్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న ఆన్సర్ √6. ఇది యాక్చువల్గా రియల్ కన్స్ట్రక్షన్ బై యూజింగ్ కంపాస్. ఎనీ డౌట్? పొగలు వచ్చేస్తాయి మీరు చేస్తున్నప్పుడు. యూ ట్రై టు డూ బై యువర్ ఓన్. ఐ విల్ బి షేరింగ్ రికార్డింగ్, యూట్యూబ్ మీదకి షేర్ చేస్తాను. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా ఒకసారి వినండి, రియల్ కన్స్ట్రక్షన్ చేసి నాకు రియల్ కన్స్ట్రక్షన్ షేర్ చేయండి. రఫ్ వెర్షన్ నోట్స్లో రాసుకోండి. బట్ ఐ వాంట్ ఆల్ ద కన్స్ట్రక్షన్స్ వాట్ ఐ టాట్ టుడే ఆన్ యాక్చువల్ మెజర్మెంట్స్ ఇంచెస్ సైడ్. స్కేల్కి ఇంచెస్ సైడ్ తీసుకోండి. ఇగో ఈ గీత నుంచి ఈ గీతకి 1 ఇంచ్, అరౌండ్ 1 ఇంచ్ ఉంటుంది. ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఇది 1 ఇంచ్ 1 ఇంచ్. ఈచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ మెజర్మెంట్లో క్యాల్కులేషన్ బేస్ చేయండి. Am I clear? No science class for you today. ఇవాళ ఇదే పని మీద ఉండండి. ఈ కన్స్ట్రక్షన్స్ అయిపోయిన నాకు నోట్స్ పెట్టండి. ఐ వాంట్ ఆల్ ద కన్స్ట్రక్షన్స్ టు బి డన్ ఆన్ ఇంచెస్ సైడ్ ఆఫ్ ద స్కేల్. ఐ విల్ బి షేరింగ్ యూ రికార్డింగ్ విత్ ఇన్ 10 minutes. ఒక 10 minutes పడుతుంది రికార్డ్ షేర్ చేయడానికి. దిస్ కంక్లూడ్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 3.